ఒకటి జ్వరం వచ్చింది, టెస్ట్ చేసినాము, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంది, బట్ స్టిల్ అనుకోరు కదా సార్ కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి. అనుకుంటారా? అనుకోవాలి, అదే చెప్తున్నాను. ఎవరికైనా సరే ఫీవర్ వచ్చి హై గ్రేడ్ ఫీవర్ వచ్చి యూరిన్ టెస్ట్లో నంబర్ ఆఫ్ పస్సెల్స్, చాలా కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్ చూసేది అంటే పస్సెల్స్ నార్మల్గా అప్ టు 5 పస్సెల్స్ ఆర్ ఓకే. ఎవరికైనా మనకైనా ఉండొచ్చు ఎప్పుడైనా. మేము యాక్చువల్గా 10 దాకా కూడా ఓకే తీసుకుంటాం. సో బట్ మోర్ దెన్ 10 పస్సెల్స్ యూరిన్లో ఉంటే కంప్లీట్ యూరిన్, ఎస్పెషల్ నైట్రేట్స్ అని ఇంకోటి ఉంటుంది, అది పాజిటివ్ వస్తుంది. ఈ రెండు ఉంటే యూరిన్ టెస్ట్లో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ కిడ్నీ ఇన్ఫెక్షన్. అంటే ఫీవర్ ఉంటే, ఫీవర్ లేకుండా యూరిన్ సిమ్టమ్స్ ఉండి మంట గింట ఉండి యూరిన్ పాజిటివ్ వస్తే అది బ్లాడర్ ఇన్ఫెక్షన్. ఫీవర్ తోటి ఇంకే సిమ్టమ్స్ లేకుండా కేవలం ఫీవర్ ఉండి యూరిన్ పాజిటివ్ వస్తే అది కిడ్నీ ఇన్ఫెక్షన్, ఫినిష్డ్. దీనిలో పెద్ద డిస్కషన్కి అవసరం లేదు. మళ్ళీ వీ హ్యావ్ టు యాక్ట్ వెరీ ఫాస్ట్. ఇమీడియట్లీ యూ షుడ్ స్టార్ట్ అన్ యాంటీబయాటిక్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.